హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఎవరైతే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయి ఇసిరారో ఆ నిందితుడు దొరికారంట. అది ఎంతవరకు నిజమా ఏంటో ఒకసారి ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి చేసిన ఘటనలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మొత్తానికి ఎవరైతే దాడి చేశారో మొత్తానికి దీని మీద దర్యాప్తు చేసి మొత్తానికి ఒక నివేదిక సాధించారంట పోలీసులు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే సతీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారంటండి. A1 గా సతీష్, A2 గా దుర్గారావులపై కేసు నమోదు చేశారు. A1 గా సతీష్, A2 గా దుర్గారావు అంట. తాజాగా A1 గా ఉన్న సతీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికీ కేసులో కొందరు స్టేట్మెంట్లు రికార్డు చేశారంట. A1, A2 గా వాళ్ళిద్దరు పేర్లు నమోదు చేశారంట అండి, సతీష్, దుర్గారావు. ఏపీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయదాడి రాజకీయాల తీవ్ర దుమారం రేపింది. చూసారా, మీరు బయటకు వస్తారు, రాళ్ళిచ్చి కొడతారు, చూపులు ఇచ్చి కొడతారని ఎప్పుడో చెప్పాను. ఒకవైపు ఈ ఘటనపై అధికార పక్షాలు, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇక ఈ రాయి దాడి ఘటన ఏపీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. ఇప్పుడు ఈ యొక్క ఇన్సిడెంట్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక కీలకమైన పాయింట్ లో మారిందండి. మరోవైపు సీఎంపై దాడి ఘటన చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఈ కేసులో ముమ్మర దర్యాప్తు సాగిస్తున్నారు. ఇది చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. సో వెంటనే దీని మీద ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో నిందితులను గుర్తించిన పోలీసులు వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. తాజాగా ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికే పోలీసులు ఆ దర్యాప్తు చేసి వెంటనే అతన్ని అరెస్ట్ చేశారంట. ముఖ్యమంత్రిపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సతీష్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సతీష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారంట. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 13వ తేదీన ఈ రాయి దాడి జరిగింది. ఈ నెల 13వ తారీఖు అంటే సుమారు ఒక 5 రోజుల కిందట ఈ దాడి జరిగిందండి. విజయవాడలో బస్సు యాత్ర సాగుతున్న సమయంలో సింగ్ నగర్ లోని వివేకానంద, అబ్బా ఈ పేరు మాత్రం భలే సూట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. వివేకానంద స్కూల్ వద్ద జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ రాయి దాడి చోటు చేసుకుంది. ఇక రాయితో కొట్టింది సతీష్ అనే వ్యక్తి అని పేర్కొన్న పోలీసులు, యాక్చువల్ గా ఇది రాయితో కొట్టిన వ్యక్తి పేరు సతీష్ అంటారు. అతడికి సాయం చేసిన దుర్గారావు అతను కూడా ఎవరైతే ఇప్పుడు ఆ సతీష్ అనే వ్యక్తి రాయిచ్చి కొట్టాడో నెక్స్ట్ అతనికి సహకరించిన దుర్గారావుపై కూడా కేసు నమోదు చేశారంట పోలీసులు. A1 గా సతీష్, A2 గా దుర్గారావును చేర్చారు. ఇప్పుడు వాళ్ళిద్దరు A1, A2. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీలో దుర్గారావు యాక్టివ్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దుర్గారావు చెబితేనే సతీష్ సీఎం జగన్ పై దాడి చేసినట్లు విచారణ పోలీసులు తేల్చారంట. ఆ దుర్గారావు అనే వ్యక్తి నువ్వు కొట్టు, నీ వెనకాల నేను ఉన్నాను అని కొంచెం ప్రేరేపించి సపోర్ట్ ఇచ్చాడు. సో అది ఒక ధైర్యంతో అతను రాయిదాడికి పాల్పడ్డాడంట. బస్కి 20 అడుగుల దూరం నుంచి వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై ఉన్న సతీష్ సిమెంట్ రాయి ముక్కతో బస్సుపై యాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఒక 20 అడుగుల దూరం నుంచి రాయిచి కొట్టాడంట. పోలీసులు తిరుగుతున్నారు. రాయితో దాడి చేసిన తర్వాత సతీష్, దుర్గారావులు తమకు ఇళ్లకు వెళ్ళిపోయినట్లు విచారణ వెల్లడి. ఆ రాలిచ్చి కొట్టుకు ఆమె ఇంటికి వెళ్ళిపోయాడంట. అంటే ఇది పోలీసుల వల్ల విచారణ తేలిందండి. ఇక సతీష్ తో పాటు మరో 4 వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. సతీష్ అనే వ్యక్తితో పాటు దుర్గారావు అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని స్టేట్మెంట్ నెక్స్ట్ వాస్తవికంగా అక్కడ ఏం జరిగిందో అవన్నీ క్లియర్ కట్ గా క్లారిటీగా పోలీసులు తీసుకుని ఇప్పటికే కేసు నమోదు చేశారంట. అనంతరం సతీష్ ను అరెస్ట్ చేసి మెడికల్ టెస్ట్ నిర్వహించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారంట అతన్ని. ఇంకా ఈ నెల 13వ తేదీన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది. ఈ ఘటనలో జగన్ ఎడమ కంటి కనుబొమ్మపై ఇక్కడ తగిలిందండి జగన్మోహన్ రెడ్డి. ఈ కనుబొమ్మ పై భాగంలో తగిలింది. ఈ సమయంలో సీఎం పక్కన ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి కూడా గాయమైంది. ఈ రాయి కొట్టినాడు కరెక్ట్ గా వెళ్ళి ఆ వెల్లుల్లిపై శ్రీనివాస్ ఉన్నాడు కదా, కంటి మీద తగిలింది. అది మొత్తం ఒక కన్నే ఎగిరిపోయిందంట. వెంటనే అలర్ట్ అయిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఆయన బస్సులో తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగించారు. సో ఎప్పుడైతే వెంటనే దాడి జరిగిందో ఆయన బస్సులోకి తీసుకెళ్లి ఇలా వైద్య పరీక్షలు చేసి వెంటనే చేశారంట. తర్వాత మళ్ళీ ఆయన యథావిధిగా బస్సు యాత్ర చేశారు. నెక్స్ట్ ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఎవరైతే ఇతని మీద దాడి చేశారో అతను ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు వదిలిపెట్టరు. A1 గా సతీష్, A2 గా దుర్గారావు పోలీసులు కేసు నమోదు చేశారట. ఇప్పుడు వీళ్ళు వైద్య పరీక్ష నిర్వహించి రేపు కోర్టు ముందర హాజరుపరిచే అవకాశం ఉందంటే ఇది కావాలని చేశారు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇలా భౌతిక దాడులకు పాల్పడడం మాత్రం సమంజసం కాదు. ఇలాంటి ఏమైనా పిచ్చి చర్యలు ఉంటే మానుకోండి. ఎవరైనా సరే, టీడీపీ అయినా, జనసేన, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, వైసీపీతో సహా నేను చెప్తున్నా. చూద్దాం రానున్న రోజుల్లో వీళ్ళని కోర్టు ఏం తీర్పిస్తున్నాం, వీళ్ళని గురించి ఏం చెప్తున్నాం రానున్న రోజుల్లో మనం కూడా చూద్దాం. మొత్తానికి అయితే పట్టుకున్నారు. వీళ్ళు ఏం నిజాలు చెప్తారో మనం కూడా వేచి చూద్దాం. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్.